ఎక్కడ బిడ్డ గణేశుడి పండుగ వచ్చిందంటే గణేష్ పండుగ కాడికి దేవుని దగ్గరికి గణేశుడు నీళ్ళ పడుతుంది అని చెప్పి అంటే దేవుడు బో పెడుతుంది అని చెప్పి పోయేది అన్నం కూరగానం పోతే అక్కడ ఒక్కడేమో బో పెట్టే కాడ ఇట్లా బో పెట్టుడు పిడికెట్ పట్టుడు కాదు మట్టిగా పిడికిడి ఇట్లా చిన్న పిడికెట్ పట్టేది అది దోషులు పట్టుకున్న వాళ్ళని లేచేది ఇక ఆ బో పట్టుకోగానే ఇంకోడు కుంకుమ వేసేది నెత్తిలా కుంకుమ బొట్టు 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 వేసేది మళ్ళొత్తడని అవో అవి ఆ మెతుకుడు ఆ పిడికెడు పువ్వ ఇంటికి తీసుకొచ్చుకొని తినేది మీరందరు తినేదా ఒక్కరివే తిన్నావా నువ్వు? ఏ అది అందరికి ఎక్కడ తింటా ఇంతేనా? మీ అక్కకు మా అక్కకు ఇక కడవైన కాడ వచ్చినాక మావ దాచేసేది ఏమో వరి కోసిన పరిగెట్టిన వడ్డుంటే చూడు అవి దంచి ఆరబెట్టేది ఆరబెట్టి బువ్వ ఆరబెట్టి సిల్కోకేసేది బువ్వ ఇప్పుడు భయం అన్నం తిన్నాక ఇట్లా ఇట్లా దుడ్డు చేసి సిల్కో పెట్టేది ఇట్లా సిల్కో పోలేస్తే అత్యం పెట్టుకుంటా ఇక మళ్ళా ఇక నేను ఆడుకోవడమైనప్పుడు ఆ సిల్కో నుంచి తీసి మా అక్క గిన్నె లేచి తినబెట్టింది మీ అక్క మా అక్క తినాక అట్లా దాచిపెట్టలేదు ఏదైనా తింటా నేర్క కాబట్టి మీ అక్క ఒక్కదానికే అన్నం వండి వేసేదా? ఒక్కదానికే కాదన్నం అందరికి అండేది అందరికండి ఆరబెట్టింది అప్పుడు గంజం పేడిది ఆరబెట్టి ఇంత కారమో గీరమో కారపొడు ఏదో చేసుకొని నెర్పితుల కారం నూరుకునేది నెర్పితుల కారం నూరుకొని మనిషిని తీసుకొని పోదింటే అందరం తినంగా ఇంత పూలు మిగిలించేది ఇక లేదురా అని చెప్పి అనేది ఉన్నట్టుగా అది లేదు అది లేదు ఆ చిక్కు తగ్గేసేది నేను తెల్లారి నేను ఆడుకునే మా అక్కకి మీ అక్క అంటే బాగా ఇష్టం, ఎందుకంటే ఆడపిల్ల అత్తగారింటికి పోతారని అరుచుకునేది అన్నట్టు అట్లా ఆడపిల్ల అని మొన్న ఎక్కడ వరి పోతారంటే అక్కడ పరిగెరకాలని పోతారని పోయేది మీ అక్క కోసం. అవ్వా మీ అక్క అంటే బాగా ఇష్టం, మీ అక్క అంటేనే ఎక్కువ ఇష్టం. నేను పరిగెరలే, నాకు పని చెప్పలేదు మా ఊరు చెప్పక ఒక్కసారి వాళ్ళు కాళ్ళ దగ్గర పడ్డ వాళ్ళే ఇక అప్పుడు పడ్డది పని. ఎక్కడికి పోయినా కైకిలి